ఏంటండి అక్కడ అంతమంది జనం ఉన్నారు? ఏమైందండి అక్కడ? పాపం ఎవరో అమ్మాయి పొరపాటున జారి కింద పడిందో, పైనుంచి దూకి సూసైడ్ చేసుకుందో తెలియదండి. చనిపోయింది. శివాని! సార్ సార్ ఆగండి సార్. ఇక్కడికి రాకూడదు, ఆ బాడీని టచ్ చేయకూడదు సార్, తను నా మేనకోడలు శివాని సార్. తను సార్, ప్లీజ్ సార్. తను బతికే ఉందేమో, ఒక్కసారి చూడనివ్వండి. లేదు మేడం, స్పాట్ లోనే చనిపోయింది. మేము చెక్ చేసాం కూడా. శివ సార్, ఒకసారి చూడనివ్వండి సార్. సారీ సార్, ఇది సూసైడో యాక్సిడెంటో తెలియదు. మా ఎస్ఐ గారు వచ్చి చూస్తారు. ఆధారాలు ఏవి చెరిగిపోకూడదు. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. బాడీని హాస్పిటల్ షిఫ్ట్ చేశాక అప్పుడు చూదురు గాని. శివాని, ఏంటండి ఇది? శివాని ఇలా చేసింది. మనం వచ్చే లోపే ఘోరం జరిగిపోయింది. శివాని ఊరికే బెదిరిస్తుంది అనుకున్నానండి, కానీ ఎంత పని చేస్తుంది అనుకోలేదు. ఇప్పుడు ఈ విషయం దమయంతికి ఎలా చెప్పాలి? ఈ విషయం తనకి తెలిస్తే తట్టుకోగలదా? అత్తయ్యకి ఏం చెప్పాలి? అయ్యో! సార్ ఒక్కసారి చూడనివ్వండి సార్, ప్లీజ్ సార్. సార్ శివాని, రండి సార్. ఎస్ఐ గారు వస్తున్నా. సార్ నమస్తే సార్. సార్ ఆ అమ్మాయి మా మేనకోడలు సార్. సార్ ఒక్కసారి చూడనివ్వండి సార్, ప్లీజ్ సార్. సారీ సార్, ఆ అమ్మాయి బాడీని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం. పోస్ట్ మార్టం అయ్యాక ఆ అమ్మాయి బాడీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరు అక్కడికి రండి. సార్ ప్లీజ్ సార్, కానిస్టేబుల్. ఒక్కసారి చూడనివ్వండి సార్. శివాని, శివాని, రే కిట్టు, ఇదేంటో చూడరా. అక్క రాసిన లెటర్ అమ్మా. లెటరా? చదువురా. ప్రియమైన అమ్మకు, నన్ను క్షమించు. నీ మాట కాదని చనిపోతున్నాను. నా చావుకి కారణం వసు అత్తయ్యే. అమ్మమ్మ మనకిచ్చిన మాటని కాదని ఆ నందినితో మావయ్య పెళ్లి చేయాలనుకుంది. మావయ్య లేకుండా నేను బ్రతకలేనని నేను ఫోన్లో చెప్పినా వసు అత్తయ్య పట్టించుకోలేదు. కనీసం మావయ్యతో నా పెళ్లి చేస్తానని మాట వరుసకు కూడా అనలేదు. అందుకే మనస్తాపం చెంది మావయ్య ఇక నాకు దక్కడనే బాధతో చనిపోతున్నాను. వసు అత్తయ్యని ఎప్పటికీ క్షమించను. నువ్వు కూడా క్షమించొద్దమ్మా. ఇట్లు నీ శివాని. నీకు 2 కూతుళ్ళున్నారన్నయ్యా. రేపు వాళ్లకు ఇలాగే జరిగితే అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఈ హంతకురాల్ని వెనకేసుకొస్తావా? వసు గారు హంతకురాలు కాదు. తను జీవితాన్ని నిలబెడుతుందే తప్ప ఎవరి ప్రాణాలు తీయదు. ఇప్పుడు శివాని ప్రాణం తీసిందిగా. వసుని నేనెప్పటికీ క్షమించను. నా దృష్టిలో తనొక నేరస్తురాలు. గుర్తు పెట్టుకో అన్నయ్య, నా కూతురి ఉసురు ఊరికే పోదు. ఈ వసుని నాశనం చేస్తుంది. జీవితాంతం తను నరకం అనుభవించేలా చేస్తుంది. మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు, సర్వనాశనమైపోతారు. ఇదే నా శాపం.
మీ వైపు నేనున్నాను. మీ మీద పడే నిందల్ని నేను కాచుకుంటాను. మీరు బాధపడకండి. శివాని ఇక లేదన్న నిజాన్ని నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే నన్ను దోషిని చేశారు. కోరి ఒక ఆడపిల్లకు నేను అన్యాయం చేస్తానా? నేను అలాంటి దాన్నా చెప్పండి. మీ గురించి అందరికీ తెలుసండి. కోపంలో బాధలో ఏదో అనుంటారు. శివాని లేని బాధ మనందరికీ ఉంది. అదొక యాక్సిడెంట్ అంతే. అలా జరగకుండా ఉండాల్సింది. మీరు బాధపడకండి వసుగారు. కాలమే అన్ని గాయాలని మాన్పిస్తుంది. అమ్మ దమయంతి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. మీ వైపు నేనున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. ఏవండి, ఇది శివానిది కాదు కదా? కాదండి, ఇది పెళ్ళైన అమ్మాయిలు వేసుకునే చైను. ఇది ఇక్కడ పడుంది అంటే హంతకులు అమ్మాయి అయి ఉంటుందా? కావచ్చు వసుగారు. ఏమండి, సీసీ కెమెరా అందులో శివాని మర్డర్కి సంబంధించి ఫుటేజ్ ఉండొచ్చు. రండి చూద్దాం. అంటే శివానిది మర్డరా? అవునన్నయ్య, శివాని తలపైన ఎవరో బలంగా కొట్టి చంపారు. వాళ్ళెవరే ఉంటారభి? శివానిపై అంత కోపం ఎవరికుంది? సీసీ కెమెరా ఫుటేజ్లో ఒక లేడీ అనుమానాస్పదంగా కనిపించిందక్క. అమ్మాయిలు వేసుకునే ఒక చైన్ కూడా స్పాట్లో మాకు దొరికింది. శివానిని ఒక అమ్మాయి మర్డర్ చేసింది అంటే హారిక అయి ఉంటుందా? లేదఖిల్, హారిక చెడ్డదే కానీ హంతకురాలు కాదు. ఒక మనిషిని, అది ఒక ఆడపిల్లని హత్య చేసేంత దుర్మార్గురాలు కాదు. పైగా శివానికి హారికల మధ్య గొడవలు కూడా ఏమీ లేవు కదా. మరి శివాని ఆ ప్లేస్కి వెళ్ళిందని ఎవరికి తెలుసు? సరిగ్గా ఆ ప్లేస్ తెలుసుకుని శివానీని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఖచ్చితంగా ఇది తెలిసిన వాళ్ళ పని అయ్యుంటుంది. శివాని అక్కడ ఉందని తెలుసుకుని మరీ చంపేశారు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదన్నయ్య. పోలీసులకు చెప్తే విషయం బయటకు వస్తుంది అఖిల్. నేరస్తులు జాగ్రత్త పడతారు. కరెక్ట్ అభి. మరి సీసీటీవీ ఫుటేజ్లో హంతకులు స్పష్టంగా కనిపించలేదా? లేదు బావగారు, అక్కడున్న కెమెరాల గురించి తెలుసుకుని హంతకులు జాగ్రత్త పడ్డారు. కానీ చైన్ మాత్రం దొరికింది. ఆ చైన్ ఎవరిదో తెలుసుకుంటే సగం ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే. స్పాట్లో
మరింత ఎంక్వైరీ చేస్తాం. శివానిని చంపిన వాళ్ళు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వామ్మో, అటు తిరిగి ఇటు తిరిగి ఇది నా తలకు చుట్టుకునేలా ఉంది. శివానీకి సూసైడ్ సలహా ఇచ్చిందే నేనే. ఇప్పుడు అది నిజంగా చచ్చింది. శివాని ఫలానా చోట ఉందని హారికకు చెప్పింది నేనే. కొంప తీసి అది కాని చంపలేదు కదా. ఓసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఇదేంటి, కూతురు పోయిన బాధలో భోంచేయదు అనుకున్నాను. బస్సు వెళ్ళి పిలవగానే ఇలా వచ్చేసిందేంటి? ఏం ఆలోచిస్తున్నావు దమయంతి? తిను. ఏం చేస్తున్నావు దమయంతి? తినే అన్నాన్ని తోసేస్తున్నావేంటి? నా కూతుర్ని అన్యాయంగా చంపేసి ఆ పిండపు కూడును ప్లేట్లో వడ్డించి ప్రేమగా తిను అంటున్నావా వసు? నా కూతుర్ని చంపిన చేతులతో నువ్వు వండి వడ్డిస్తే ఎలా తింటాననుకున్నావు? కడుపు కోత అలాగే ఉంటుందబి. కన్న కూతురు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు, ఈ వసుకి తెలీదు. అమ్మా, బన్నీ తిరిగి వస్తాడు అని తెలిసినా ఒక 2 రోజులు బన్నీ హాస్టల్కి వెళ్తేనే ఈ వసు తల్లడిల్లిపోయింది. అలాంటిది పెళ్లికెదిగిన కన్న కూతురు శాశ్వతంగా దూరం అయిపోతుంది అని తెలిసాక ఆ తల్లి కడుపు కోత అనుభవించిన వాళ్ళకి అర్థం అవుతుంది. కట్టుకున్నవాడు చనిపోయినా రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. కన్న తీపి గురించి, కడుపు కోత గురించి వసుకేం తెలుస్తుందమ్మా? అయినా నీ కూతురు చేస్తే తనకెందుకు బాధ ఉంటుంది? శివాని చావుకు కారణమే తనాయే. ఆపతయా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? శివాని చనిపోవడానికి కారణం వసుగారు కాదు. వసుయే కారణమని నా కూతురు ఉత్తరంలో రాసింది కదన్నయ్య. శివాని కాదని నందినిని వసు ముందుకి తీసుకురావడం వల్లే శివాని చనిపోయింది. శివాని ఆత్మహత్య చేసుకోలేదమ్మా. తన్ని ఎవరో హత్య చేశారు. మనల్ని బెదిరించడానికి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిన శివానిని ఎవరో కావాలనే కొట్టి చంపేశారు. ఈ చుట్టుపక్కల రోడ్లో సీసీ కెమెరాలు ఏం కనిపించట్లేదండి. అదే నేను ఆలోచిస్తున్నాను వసు గారు. ఆ కెమెరాలో దొరికిన ఫుటేజ్తో హంతకురాల్ని పట్టుకోలేం. తను క్లియర్గా కనిపించే ఎవిడెన్స్ కావాలి. అదెలా దొరుకుతుందండి? సీసీ కెమెరాలు లేకపోతే తనని ఎలా పట్టుకోవడం? శివాని మర్డర్ మొన్న నైట్ ఇంచుమించుగా 7 to 8 మధ్యలో జరిగినట్టుంది. కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళని ఎవరైనా అడుగుదామంటే వీళ్ళు 6:30కే వెళ్ళిపోయి ఉంటారు. అదే టైంలో ఇటువైపు శివాని కాకుండా ఇంకెవరైనా వచ్చారేమో కనుక్కోవాలి. రే చూసావా, మొన్న నేను చేసిన రీల్కి 20K లైక్స్ వచ్చాయిరా. అవునా? చూపించు. వావ్, చీకట్లో అయినా సూపర్ రీల్ చేసావురా. చీకట్లో దెయ్యం నాకేం భయం, నేను చేసిన రీల్ అదే కదరా.
బాధపడకే. నువ్వు ఎంత ఏడిస్తే మాత్రం పోయిన శివాని తిరిగొస్తుందా? దానిపై ప్రేమను వసుపై పగలా పెంచుకుని సాధించు. అప్పుడే శివానీకి ఆత్మశాంతి. ఇప్పుడు నేను దీన్ని ఓదార్చాలా? దమయంతి గారు, మీ పాప గురించి తెలిసింది. ఐఎమ్ సో సారీ. చిన్న వయసులోనే మీకు దూరం అయింది. అసలు అలా జరగకుండా ఉండాల్సింది. తన బిడ్డలు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా బాబు దూరం అయినప్పుడు కూడా నేను మీలాగే బాధపడ్డాను. అందరూ బాధపడుతున్నారమ్మా, ఒక్క మా ఇంట్లో వాళ్ళు తప్ప. మీరెప్పుడు వచ్చారు శ్యామల గారు? ఇప్పుడే భాస్కర్ గారు. హాయ్ బన్నీ. హలో ఆంటీ. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. నో థ్యాంక్స్. బన్నీని చూడాలనిపించొచ్చాను. అలాగే దమయంతి గారి అమ్మాయి గురించి తెలిసింది. పాపం తొందరపడి సూసైడ్ చేసుకుంది. అది సూసైడ్ కాదండి, మర్డర్. శివానిని ఎవరో కొట్టి చంపేశారు. మై గాడ్, అవునా? ఎవరు మర్డర్ చేశారు? ఇంకా తెలీదండి. మా అభివసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నారా? లేదండి, హంతకులను పట్టుకోవడానికి వెళ్లారు. త్వరలోనే పట్టుకుంటారు. ఎప్పటికీ శివానిని చంపిన హంతకులు దొరకరు. అభి వసూలు పట్టుకోలేరు. ఆ హంతకులు ఎవరైనా సరే త్వరగా దొరికి వాళ్ళకి శిక్ష పడాలని ఆ భగవంతుని కోరుకుంటాను. అప్పుడే ఆ శివానికి ఆత్మశాంతి, దమయంతి గారికి మనశ్శాంతి. మనిషే పోయాక ఈ శాంతులెందుకులేమ్మా? నిండు 100 ఏళ్లు బతకాల్సిన దాన్ని చంపేశారు. మా బాధ పగవాళ్ళకు కూడా రాకూడదు. సారీ, మీ బాధల్లో మీరుంటే నేను బన్నీ కోసం వచ్చాను. పర్లేదండి, బన్నీని చూడ్డానికే కదా వచ్చారు. లేదు భాస్కర్ గారు, ఈ రోజు మా అబ్బాయికి అన్నప్రాసన చేసిన రోజు. సార్ నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. ఏం కావాలి సార్? ఒక ఇన్ఫర్మేషన్ కావాలండి. మొన్న నైట్ నార్సింగ్ ఏరియాలో ఒక అమ్మాయి మర్డర్ జరిగింది. ఆ టైంలో మీ క్యాబ్ అక్కడ ఉంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము క్యాబ్ సర్వీస్ చేస్తాం కానీ మర్డర్లు అవి చేయం. అయ్యో సార్, అపార్థం చేసుకోకండి. ఆ మర్డర్కి మీకు ఏ సంబంధం లేదు. కానీ మీ క్యాబ్లో ప్రయాణించిన ఆ ప్యాసింజరే హంతకురాలు అని మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి సార్. వీడియోలో మొహం కనిపించలేదండి. మర్డర్ చేసినట్టు మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యం ఉంది సార్. మీరు పోలీసులా? కాదండి, చనిపోయిన అమ్మాయి మా మేనకోడలు. పర్సనల్గా ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ రోజు క్యాబ్ డ్రైవ్ చేసిన డ్రైవర్, ఆ ప్యాసింజర్ డీటెయిల్స్ తెలుస్తాయి కదా, అవి కనుక్కుందామని వచ్చామండి. అతనెవరో ఒకసారి పిలవండి. తన పేరు సీను మేడం. ఈరోజు డ్యూటీకి రాలేదు. తన అడ్రస్ ఇవ్వండి, మేము తన ఇంటికి వెళ్తాం. వాడు లీవ్ పెట్టి ఊరెళ్ళాడు సార్, రేపు వస్తాడు. అతనికి ఫోన్ చెయ్యండి. వాళ్ళది బాగా పల్లెటూరు మేడం, అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. రేపు ఖచ్చితంగా వస్తాడు కదా సార్? వస్తాడు సార్, వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోలేదని చూడ్డానికి వెళ్ళాడు. రేపు పొద్దున్నే వచ్చేస్తాడు. మా ఫోన్ నెంబర్ తీసుకోండి, తను రాగానే మాకు ఇన్ఫామ్ చేయండి ప్లీజ్. నంబర్ తీసుకోండి. ఓకే సార్. నా పేరు అభిరామ్, మర్చిపోకండి సార్. ప్లీజ్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. అలాగేనండి, నేను ఫోన్ చేస్తాను. వేలిముద్రలతో పాటు ఆంటీ నాతో సైన్ కూడా చేయించుకుంది. సంతకం ఎందుకు బన్నీ? ఊరికే నేను ఎలా సైన్ చేస్తానో చూడాలనంది, చేశాను.
ఆవిడ నీతో వేలిముద్రలు తీసుకోవడం ఏంటి, సంతకం తీసుకోవడం ఏంటి? ఏదో తేడాగా ఉంది. నాకు అలాగే ఉంది వదినా. బన్నీ సంతకం చూడాల్సిన అవసరం ఆవిడకేంటి? మాతో ఏదో ఫంక్షన్ అని చెప్పింది. ఫంక్షన్ జరిగిందా బన్నీ? అలాంటిదేం లేదు పెద్దమ్మా. అక్కడ పిల్లలు కూడా ఎవ్వరూ లేరు. ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా బన్నీ? ఎవరూ లేరు మమ్మీ. ఆంటీ సిస్టర్ ఒకరున్నారు, కానీ ఆవిడ్ని నేను చూడలేదు. ఎందుకని? ఆవిడకి హెల్త్ బాగోలేదంట, రూమ్లో ఉందని ఆంటీ చెప్పింది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతుంది. అక్క, నువ్వు అత్తయ్యతో మాట్లాడి భోజనం పెట్టు. నేను ఆ శ్యామలాదేవి ఇంటికి వెళ్ళి వేలి ముద్రలు సంతకం ఎందుకు తీసుకుందో అడిగేసి వస్తాను. వదినా పద, నేను కూడా వస్తాను. పర్వాలేదు అఖిల్, నువ్వు కూడా అత్తయ్యతో మాట్లాడి భోజనం తినిపించు. పద బన్నీ. ఇది ఓకేనా లాయర్ గారు? ఓకే మేడం. పిల్లాడి సంతకాలు, వేలిముద్రలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. పైన మీరు మ్యాటర్ టైప్ చేస్తారు కదా? బన్నీ తన ఇష్టపూర్వకంగా మీకు వారసుడిగా దత్తత రావడానికి ఒప్పుకుంటున్నట్టు మ్యాటర్ రాస్తాను. సో ఇంతటితో బన్నీ మ్యాటర్ క్లోజ్ అయిపోయినట్టే. అవును మేడం. ఇక వసుంధరాదేవితో సంతకాలు తీసుకోవాలి. అది కూడా త్వరలో కంప్లీట్ చేస్తాను లాయర్ గారు. గడువు దాటిందంటే తర్వాత ఏ ప్రయోజనం ఉండదు. మీరు ఏ కోర్టుకు వెళ్ళినా ఆస్తి మీకు రాదు. అంతవరకు రానివ్వను లాయర్ గారు. గడువు లోపే వసుతో సంతకాలు తీసుకుంటాను. ఓకే మేడం, నేను బయలుదేరుతాను. అలాగే లాయర్ గారు. మీరా వసు గారు? రండి. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, కూర్చోండి. లాయర్ ఎందుకు వచ్చారండి? అది ఊళ్ళో మాకు ల్యాండ్ ఉందండి, అది డిస్ప్యూట్ లో ఉంది. దానికోసం లాయర్ గారిని పిలిపించాను. ఏంటి వసు గారు సడన్ గా వచ్చారు? బన్నీ, మమ్మీని తీసుకొచ్చావు? మీరు నాతో సంతకాలు వేలిముద్రలు తీసుకున్నారు కదా ఆంటీ, దాని గురించి అడగడానికి మమ్మీ వచ్చింది. ఎందుకు ఇలా చేశారండి? బన్నీతో సంతకాలు వేలిముద్రలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓహో, అది వసు గారు, ఏదో ఫంక్షన్ అని బన్నీని తీసుకొచ్చారంట. ఇక్కడ వాతావరణం ఏం కనిపించట్లేదు, వేరే పిల్లలు కూడా ఎవరూ లేరు. ఏంటిదంతా? చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? చెప్తాను, నాతో రండి. సారీ దేనికండి? అంటే మీరు బన్నీతో సంతకాలు వేలిముద్రలు. ఇట్స్ ఓకే. ఎవరికైనా డౌట్ రావడం సహజం. మీ ప్లేస్లో నేనున్నా ఇలాగే ఆలోచించేదాన్ని. సారీ మీకు ట్రబుల్ ఇచ్చినందుకు. అదేం లేదండి, ఎంతైనా చిన్నపిల్లల విషయం కదా. ఐ నో వసు గారు, నాకు ఒక బాబు ఉండేవాడు కదా. పిల్లల విషయంలో ఏ తప్పు జరిగినా ఆ పెయిన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు జాగ్రత్త పడ్డం మంచిదే. అది లేకే నేను నా బాబుని మిస్ అయ్యాను. ఐఎమ్ సారీ. బన్నీని ఎప్పుడైనా మీరు ఇక్కడికి పిలిపించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. రండి లంచ్ చేద్దాం. లేదండి, ఇంటికి వెళ్తాము. మీరే వీళ్ళు చూసుకొని ఒకరోజు మా ఇంటికి రండి. వెళ్ళొస్తాము. పద బన్నీ. నా
మనసులోని మాట నీకెలా తెలిసింది దొరా? నువ్వు మనసులో ఎక్కడ అనుకున్నావే, డైరెక్ట్ గా అన్నావు. నాకన్నీ తెలిసిపోతాయే తల్లి. ఇది మా కొండదేవరిచ్చిన వరం. అవునా దొరా? ఉమ్, అయితే నేను కోరుకున్నది జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది కూనా. హా? నీకు త్వరలోనే రెండో మనువు జరగబోతుంది. ఆహా, నా మనసులోని కోరిక మా ఇంట్లో వాళ్ళు కనిపెట్టలేకపోయారు. నువ్వు నా మనసులోకి తొంగి చూసినట్టు చెప్పావు దొరా. అది కొండదేవర మహిమ కూనా. ఆ? ఒకసారి నీ కళ్యాణం దగ్గరకొచ్చి ఆగిపోయింది. ఉమ్, అవును దొరా. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న నా చలపతిని అన్యాయంగా జైలుకు పంపించేశారు. ఈసారి అలా జరగదు కూనా. నువ్వు వెతుకుతున్నవాడు త్వరలోనే నీకు కనిపిస్తాడు. ఆ? నిజంగానా దొరా? ఎప్పుడు కనిపిస్తాడు? అతను ఎలా ఉంటాడు? తను నేనెలా గుర్తుపట్టాలి? అతను కనిపించగానే ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి. ఆ? నీ కళ్ళు బైర్లు గమ్ముతాయి. నీ చెవులకు మంగళ వాయిద్యాలు వినిపిస్తాయి. నీ మనసు ఉప్పొంగిపోతుంది. పులకరించిపోతావు కూనా. ఎన్ని అద్భుతాలు జరుగుతాయా దొరా? నీ రెండో మనువు ఒక అద్భుతం. నేను చెప్పింది జరిగి తీరుతుంది. ఇది కొండదేవర మీద ఆనా. చాలా సంతోషం దొరా. నీ కడుపు చల్లగా ఉండాలి. వెళ్ళొస్తాను. ఆగుకునా. ఈ కోయదొరకి నగోనట్రో ఇవ్వచ్చు కదా కూనా. క్షమించు దొరా, మర్చిపోయాను. ఆ, ఆ, ఇదిగో ఈ ఉంగరం తీసుకో. ఇది నకిలీ ఉంగరంలా ఉంది కూనా. ఉండటమేంటి? అదే కదా నా దగ్గర ఉన్నది, అదే దొరా. కావాలంటే మా పెళ్లికి రా, పప్పనే పెడతాను. సరే, పెళ్లికి రావడం మర్చిపోకు దొరా. ఈ నకిలీ ఉంగరం నీకెందుకులే. నువ్వు సూపర్ హారిక. బన్నీ చేతి వేళ్లకున్న ఇంక్ ని చూసి వసు ఇక్కడికి వస్తుందని చెప్పి గెస్ట్ చేసి చెప్పావు. వసుకి నా మీద డౌట్ రాకుండా సేవ్ చేశావు. థ్యాంక్ యూ. ఆ ఇంట్లో నేను అన్ని రోజులున్నాను మ్యామ్. అక్కడున్న అందరి మెంటాలిటీస్ నాకు తెలుసు. అందరిలో వసు అక్క అభిభావాలు చాలా డేంజర్. అందుకే మిమ్మల్ని ముందుగా వార్న్ చేశాను. నాకు చాలా ఫేవర్స్ చేశావు. అసలు నేను ఇక్కడే బన్నీకి హ్యాండ్ వాష్ చేసేసి పంపించుంటే ఏ గొడవ ఉండేది కాదు. పర్వాలేదు మేడం. ఎంతటి జీనియస్లైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. దొరకకుండా ఎస్కేప్ అయ్యాం కదా. ఎస్, బన్నీతో స్టాంప్ పేపర్ పైన సంతకాలు వేలిముద్రలు తీసేసుకున్నాం. అసలైన టాస్క్ ఆ వసుతో సంతకం పెట్టించుకోవడం మాత్రమే ఉంది. మన ప్లాన్లో టఫ్ పార్ట్ అదే. వసు సైన్ చేస్తే ఆస్తి మొత్తం నాదవుతుంది. అందులో 2% నీకిస్తాను. ఎంత తక్కువ అనుకున్నా నీకు 10 crores వస్తాయి. ఎంజాయ్ చేయి. థ్యాంక్స్ మ్యామ్. వసు అక్కతో సాయం చేయించుకోవటానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి? వావ్, నువ్వు గ్రేట్ హారిక. నీది మామూలు బ్రెయిన్ కాదు. ఈరోజు పాదరసంలా పనిచేస్తుంది. నువ్వు చెప్పినట్టు చేస్తే వసు ఏ డౌట్ లేకుండా సైన్ చేసేస్తుంది. ఆస్తి నా సొంతం అవుతుంది. నువ్వు నిజంగా జీనియస్. అసలు నీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి? వసు అక్క మీద నాకున్న పగ అలాంటిది మ్యామ్. వసు అక్కని ఎప్పుడెప్పుడు చావు దెబ్బ కొడదామా అని వెయిట్ చేస్తున్నాను. వసుపై చాలా పగ పెంచుకున్నావే. తను నాకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు మ్యామ్. వసు అక్క వల్ల ఆ ఇంట్లో ప్రతిరోజు నేను నరకం చూశాను. నన్ను నమ్మించి డివోర్స్ ఇప్పించింది. 1 రూపీ కూడా ఇవ్వకుండా కట్టుబట్టలతో బయటికెంటేసింది. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నాపై చాలాసార్లు చేసుకుంది. ఆఖరికి రెండో పెళ్లి చేస్తోంది. అలాంటి వసు ఒక్కని అస్సలు వదిలిపెట్టను. అసలు ఆ ఫ్యామిలీనే వదిలిపెట్టను. ఏం చేస్తావేంటి? కట్టుబట్టలతో నేనెలా రోడ్డున పడ్డానో ఆ ఫ్యామిలీ కూడా ఆస్తులు పోయి అడుక్కు తినాలి. ఆకలితో అలమటించాలి. చివరికి దిక్కులేని చావు చావాలి. ఇది నా కల కాదు మ్యామ్. కసి పగ. ఓకే హారిక, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. ముందు మన ఆస్తి మనకి రాని, తర్వాత వాళ్ళని ఆట ఆడుకుందాం. ఆస్తొచ్చాక
మీరు నాకు హ్యాండ్ ఇవ్వరు కదా మేడం? నేను అలాంటి దాన్ని కాదు హారిక. మాటిచ్చానంటే తప్పను. నీ పగకి నేను ఫ్రెండ్ని. ప్రతిదానికి శివాని చావుతో ముడిపెట్టద్దు దమ్మాయింతే. అనయ్య, నందిని కాల్ చేయి. ఎక్కడున్నా తన వెంటనే ఇంటికి రమ్మని చెప్పు. కాల్ చేయనే. నందిని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అభి. నందిని ఇప్పటి వరకు ఇంట్లోనే ఉంది. ఇందాకే చూశాను. ఎంతో దూరం వెళ్ళుండదు. త్వరగా మనం వెళ్తే దొరుకుతుంది. ఎలాగూ వెళ్ళిపోయిందిగా, మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకురావడం? పోతే పోనీ. నా చెల్లెలు నీ వల్లే వెళ్ళిపోయింది దమయంతి. నువ్వన్న మాటలకు అది బాధపడి వెళ్ళిపోయింది. నీ చెల్లెలి వల్ల నా కూతురు చచ్చిపోయింది. దాన్ని వెనక్కి తీసుకురాగలరా? నందిని మాత్రం వెనక్కి తీసుకొస్తానంటున్నారే. సమయం తెలియకుండా మాట్లాడకు దమయంతే. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అనయ్య, అఖిల్ ఎక్కడా? నందిని, నువ్వేంటిలా ఎక్కడికి వెళ్తున్నావు? అది బావా, అర్జెంటుగా రమ్మని ఊరి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిందా, లేక మా అక్క మాటలకు ఫీల్ అయి వెళ్ళిపోతున్నావా? అదేం లేదు బావా. కారెక్కు. నేను ఊరెళ్తున్నాను బావా. నిన్ను కారెక్కమన్నాను. సారీ బావా, నేను వెనక్కి రాను. మీ పక్షపాత బుద్ధి నాకు అర్థమైంది. నా కూతుర్ని ఒకలాగా, ఆ నందిని ఒకలాగా చూస్తున్నారు. అది ఇంట్లోంచి వెళ్లిపోతేనే మీరంతా ఇంతలా బాధపడుతున్నారే. నా కూతురు ఏకంగా చచ్చిపోయింది. మీలో ఏ ఒక్కరికి బాధ లేదు. తిప్పి తిప్పి పదే పదే ఆ విషయమే చెప్పకు దమయంతే. శివాని గురించి మేమందరం చాలా బాధపడుతున్నాం. శివానిని చంపిన హంతకుల్ని పట్టుకునే పనిలోనే ఉన్నాం. ఆ హంతకులు దొరికితే మాత్రం నా కూతురు తిరిగి వస్తుందా? నాకు న్యాయం జరుగుతుందా? నా కడుపు కోత ఆగుతుందా? ఇంత చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా దమయంతి? అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. నమస్తే సార్. నమస్తే. ఇదిగోండి సార్ కార్ లాక్. సీను, నీకోసం నిన్న ఇద్దరు వచ్చారు. ఎవరు సార్? మొన్న ఒక అమ్మాయిని స్పాట్లో డ్రాప్ చేసావు కదా, ఆ స్పాట్లో ఎవరో అమ్మాయిని మర్డర్ చేశారంట. మర్డరా? నువ్వు డ్రాప్ చేసిన అమ్మాయే ఆ మర్డర్ చేసిందని అనుమానిస్తున్నారు. నాకు ఆ మర్డర్కి ఏ సంబంధం లేదు సార్. కంగారు పడకరా, నువ్వు డ్రాప్ చేసిన అమ్మాయిని గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. తను సన్నగా కాస్త పొట్టిగా ఉంటుంది. చూడగానే అనుకున్నాను సార్ తను చాలా ఖతర్నాక్ అని. వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటాను. నీకు గుర్తున్నంత వరకు ఆ అమ్మాయి వివరాలు చెప్పు. ఈ కేసులో అయితే నేను ఇరుక్కోను కదా సార్. నువ్వు ఇరుక్కుంటే నా కారు కూడా ఇరుక్కుంటుంది. ఆ భయమేం లేదులే. వచ్చిన వాళ్ళు పోలీసులు కాదు, పర్సనల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. హలో, చెప్పండి. హలో అభిరామ్ గారు, మా డ్రైవర్ వచ్చాడు. తను డ్రాప్ చేసిన అమ్మాయి డీటెయిల్స్ చెప్తాడంట. ఒకసారి మా ఆఫీస్కి వస్తారా? ఇప్పుడే వస్తామండి. థ్యాంక్ యూ. వసు గారు, వసు గారు. ఏంటండి? క్యాబ్ ఓనర్ ఫోన్ చేశాడండి. మర్డర్ స్పాట్లో ఉన్న అమ్మాయి ఎవరో ఏంటో వివరాలు చెప్తాను అని డ్రైవర్ చెప్పాడంటండి. మనం వెంటనే వెళ్ళాలి. డ్రైవర్ చెప్పిన వివరాలతో మర్డర్ చేస్తున్న అమ్మాయిని పట్టుకోవచ్చు కదండి? ఖచ్చితంగా. దాదాపు కేసు స్టార్ట్ అయినట్టే. వెళ్దాం పదండి.
మర్డర్ చేసిన అమ్మాయి వివరాలు దొరికాయా? ఈ విషయం వెంటనే హారికతో చెప్పాలి, దమయంతితో కూడా.